మై ఛానల్ సిరీస్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు వరకు మీరు నా ఛానల్లో సింపుల్ మేకప్స్, పార్టీ మేకప్స్ అండ్ బ్యూటీ టిప్స్ చాలా చూసారు. అండ్ చాలామంది అడుగుతున్నారు, మీరు బ్రషెస్ ఈ బ్లెండర్స్ అన్నీ వాడుతున్నారు, అందుకే మీకు మేకప్ బాగా వస్తుంది అని చెప్పేసి నా ఫాలోవర్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఈరోజు బ్రష్, బ్లెండర్ ఏమి వాడను, ఓన్లీ విత్ మై ఫింగర్స్ సింపుల్ మేకప్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకొని, మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్లోనే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. అది నేను మీకు చాలాసార్లు చెప్పాను. మన స్కిన్కి తగ్గట్టు కరెక్ట్ ప్రోడక్ట్స్ కానీ మీరు యూస్ చేస్తే, ఎదర్ ఫౌండేషన్ కావచ్చు, కాంపాక్ట్ కావచ్చు, మాయిశ్చరైజర్, ఎనీథింగ్ మీరు కరెక్ట్గా స్కిన్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆబ్వియస్లీ మీ మేకప్ సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు నా ఫేస్ అయితే చూసారు కదా, అస్సలు మేకప్ ఏం లేదు, నేను జస్ట్ క్లెన్స్ చేసుకున్నాను. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకుంటున్నాను. సింపుల్గా నేను ఈ స్టెప్ అనేది చాలా స్పీడ్గా చూపిస్తాను, ఎందుకంటే మాయిశ్చరైజర్ ఆల్రెడీ ఎలా వాడాలి, ఎలా రాసుకోవాలి అందరికీ చూపించేసాను కదా. నేను ప్రైమర్ కూడా వాడట్లేదు, నేను జస్ట్ సింపుల్ మేకప్ చూపిస్తున్నాను కాబట్టి. సో మీరు ప్రైమర్ కావాలంటే రాసుకోవచ్చు. జస్ట్ నేను నార్మల్ ఫౌండేషన్ తీసుకున్నాను, జనరల్ బయోటిక్ ఫౌండేషన్ తీసుకున్నాను. సో చూడండి, చాలా ఫ్రెండ్స్, చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే, ఫౌండేషన్ అనగానే తీసేసుకొని ఇట్లా 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 స్పీడ్గా రాసేసుకుంటారు. బట్ మీరు గమనించుంటే ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్నాను ఫౌండేషన్. ఇదేంటంటే సిల్కీ స్మూత్ ఫౌండేషన్, మీరు ఎట్లా రాసుకున్నా ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లాక్మీ 95cc ఉంటుంది కదా, ఆ టైపు చాలా సిల్కీగా ఉంది. సో మీరు ఎట్లా రాసుకున్నా ఇబ్బంది లేదు. ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు అయితే ఇలాంటివి యూజ్ చేయండి, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లాక్మీ కాంపాక్ట్ వాడుతున్నాను, చాలా అంటే చాలా చీప్ అండి నన్ను అడిగితే, ఎందుకంటే కాంపాక్ట్స్ కూడా థౌజండ్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది. బట్ నేను మీకోసం నేను సింపుల్గా చేసుకొని చూపిస్తున్నాను కాబట్టి ఇది వాడుతున్నాను. ఇది కూడా బాగుంటుంది, నో ప్రాబ్లం. జస్ట్ నేను మీడియం కలర్ కాబట్టి సో మీడియం తీసుకుంటున్నాను, లైట్ టు మీడియం షేడ్. జస్ట్ నార్మల్ సో నెక్ అనేది మస్ట్ అండ్ షుడ్, నెక్ అస్సలు మిస్ చేయదు. నెక్ మిస్ చేశారో ఇంకా మీరు మేకప్ వేసినట్టు అందరూ మాట్లాడేసుకుంటారు. అండ్ అందరూ అడుగుతారు కూడా, సున్నం కొట్టావా అనేసి. ముందు మా వాళ్ళే అడుగుతారు ఎంత సున్నం కొట్టావా అని చెప్పేసి. సో మేకప్ ఎప్పుడు చేసుకుంటే కేర్ఫుల్గా చేసుకోండి, లేకపోతే అసలు మేకప్ చేసుకోవద్దు. సో చక్కగా బ్లౌజ్ ఉన్నంత వరకు నేను పౌడర్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడైనా కాంపాక్ట్ ఇట్లా అనుకొని ఇట్లా ఇట్లా ప్రెస్ వదిలేసేయండి. ఎక్స్ట్రా కాంపాక్ట్, ఎక్కువ కాంపాక్ట్ ఉన్నా కూడా అంత చండాలంగా అయిపోతుంది. సో చూసారా, సింపుల్. నెక్స్ట్, ఇప్పుడు మనం చాలా సింపుల్గా వేస్తున్నాము, బట్ నీట్గా ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఏం వాడలేదు, నేను బ్లెండర్ కానీ బ్రష్ కానీ ఏం వాడలేదు. జస్ట్ ఇది ఖాళీ బ్రష్, ఓన్లీ ఐబ్రోస్కి నేను చెప్పాను. సో జస్ట్ ఇలా ఇది ఖాళీదండి, కావాలంటే చూడండి. నో మస్కారా, నో మస్కారా. సో మీకు కావాలంటే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఐబ్రోస్ అయితే లుక్ నీట్గా ఉంటాయి. సో నేను ఇది అప్లై చేసుకున్నాను. అండ్ మీరు కాజల్ కన్నా మస్కరా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కాజల్ లాంగ్ లాస్టింగ్ అయితే కాదు, బట్ ఈ మస్కరా అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలాసేపు ఉంటుంది, మీ ఐస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఐ షేడ్ కూడా విత్ హ్యాండ్తోనే వేస్తాను. జస్ట్ నార్మల్ ఐ షేడ్సే ఇవి. జస్ట్ ఇది వచ్చేసి కిస్ బ్యూటీవి నార్మల్. ఇది బ్లష్, నేను ఐ షేడ్ కూడా కాదు, న్యాచురల్ లుక్ కోసం బ్లష్ తీసుకున్నా. ఈ పింక్ షేడ్ తీసుకున్నాను విత్ హ్యాండ్. చూసుకున్నాను జస్ట్ లైట్గా వేసినట్టు. ఈ పింక్ కలర్ తీసుకున్నాను. ఇట్లా డామ్ చేసుకోండి. డామ్ చేసుకున్నాక జస్ట్ వేరే హ్యాండ్తో ఇలా, డామ్ చేసుకున్న హ్యాండ్తో కాకుండా వేరే ఫింగర్తో. చూసారా, న్యాచురల్ లుక్ వచ్చేసింది. నేను బ్రషెస్ కానీ ఏం వాడలేదు. ఇప్పుడు స్పెషల్ ట్రిక్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇందాక నేను మస్కరా కూడా స్పెషల్ ట్రిక్ అండి, చాలామంది అది చెయ్యరు అండ్ తెలియదు కూడా, అది నేనే సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పఫ్ ఉంది కదా, ఈ ఐస్ న్యాచురల్ లుక్ కోసం ఇట్లా జస్ట్ ప్రెస్ చేసుకుంటున్నా, మీకు న్యాచురల్ లుక్ వచ్చేస్తుంది. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఈ పఫ్ తీసేసుకుంటుంది. సో చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి మీరు హార్డ్, ఎప్పుడైనా మీకు డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయిన లిప్స్ మీద అదేగా లిప్స్టిక్ వేస్తారు, చాలామందిని గమనించాను. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయదు. అట్లా వేసారంటే మీ లిప్స్ అనేది అస్సలు లుక్ ఉండదు. సో ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకుందాం.
చక్కగా షేపర్ వేస్తే కానీ మనం మేకప్ వేసినట్టు బాగా తెలుస్తుంది. సో నేను అస్సలు అలా చేయట్లేదు. సో జస్ట్ లైట్గా ఇది మెబ్లిన్ లిప్స్టిక్. ఫ్రెండ్స్ ఒకటి ఎప్పుడైనా సరే లిప్స్టిక్ బ్రాండెడ్ వాడండి ఫ్రెండ్స్. ఎనీ బ్రాండ్, మీరు లాక్మీ కావచ్చు, షుగర్ కావచ్చు, మెబ్లిన్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మీరు బ్రాండే తీసుకోండి. అది 300 అయినా సరే, 1000 అయినా సరే. మీరు కానీ కకృతి పడి 100 రూపీస్ లిప్స్టిక్స్ ఇలాంటివి వాడారనుకోండి, డెఫినెట్గా లిప్స్ అయితే డ్యామేజ్ అయిపోతాయి, కలర్ తగ్గుతాయి. జస్ట్ నేను లోపల వేస్తున్నాను, ఇన్నర్ కార్నర్. స్టిక్కర్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తాను మీకు నేను. చూసారా సింపుల్గా ఫేస్ ఎంత నీట్గా ఉందో. మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ బట్టి ఉంటుంది, ఓన్లీ 50%, అండ్ రిమైనింగ్ 50% మీరు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫింగర్స్తోనే చేసుకుని చూపించాను, ఎక్కడ బ్రష్ బ్లెండర్ అస్సలు ఏం వాడలేదు, పౌడర్ బ్రష్ కూడా నేను వాడలేదు. చూసారు కదా ఫేస్ ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు నేను సింపుల్ హెయిర్ స్టైల్ కూడా చూపించేస్తాను మీకు. ఫస్ట్ హెయిర్ నీట్గా కోమ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇలా క్రాస్ తీసుకుంటున్నాను. సో ఇలా క్రాస్ తీసుకున్నా కదా, ఇలా ఒక్క లైన్ నేను తీసుకున్నాను. కోమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవ్రీ స్టెప్ దగ్గర. ఇలా ట్విస్ట్ చేశాను అండ్ నెక్స్ట్ ఇలా ఒక లేయర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇలా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా సింగిల్ లైన్ తీసుకున్నట్టుంది కదా, ఇలా మీరు లాక్కోవాలి. మీరు క్లిప్స్ పెట్టక ముందే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. క్లిప్స్ పెట్టక ముందే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, క్లిప్స్ పెట్టక ముందే. సో ఇలా ఎంతవరకు కావాలంటే మీరు అంతవరకు తీసుకోవచ్చు. ఇలా క్రాస్గా పెట్టుకుంటే మీకు అసలు ఎప్పటికీ ఊడవు, అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం నాకు బంప్ కావాలి. సో ఇలా సో ఇలా ఒక లైన్ నెక్స్ట్ ఇలా చూసారుగా సింపుల్గా ఎలా రెడీ అయిపోయాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, క్లోజ్ షాట్లో కూడా చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఎప్పుడు నేను కాజల్ యూజ్ చేయను, ఎందుకంటే కాజల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు మేకప్ లుక్ అనేది అయితే వస్తుంది. ఇట్లా ఇట్లా మీరు ఇట్లా మీరు ఫోల్డింగ్స్ చేసుకోవచ్చు. చక్కగా ఇక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసేసి మీరు ఇక్కడ ఒక పిన్ పెట్టుకొని ఇట్లా ఉండొచ్చు. కొన్ని వాచ్ అండ్ బ్యాంగిల్స్ పెట్టినారు, ఏదైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, సింగిల్ బ్యాంగిల్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ హెవీ ఇయర్ రింగ్స్ చూసారా, ఈ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు మెల్లో చైన్ బాగోదు, మెల్లో చైన్ వద్దు. మెల్లో చైన్ లేకుండా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని, అలా కాకుండా సింపుల్గా సెట్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను హెవీ ఇయర్ రింగ్స్ పెట్టాను. దిస్ ఈస్ మై ఫైనల్.